హాయ్ అండి. ఇవాళ నేను వచ్చేసి చికెన్ పచ్చడి పెడుతున్నానండి. హోమ్లోనే మంచిగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే 1 kgని తీసుకొని చికెన్ని క్లీన్ చేసుకొని దాంట్లో 1 టీ స్పూన్ పసుపు అండ్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి, ముక్కలకు పట్టే విధంగా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక 5 మినిట్స్ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బాయిల్ అయ్యేదాకా, వాటర్ మొత్తం బయటకు వచ్చిందాకా ఉడకబెట్టుకోవాలండి. చికెన్లో వాటర్ అనేది ఉంటే చికెన్ పచ్చడి ఉండదండి, మంచిగా పాడైపోద్ది. ఈ విధంగా చూసారు కదా ఎన్ని వాటర్ వస్తున్నాయో చికెన్లో నుంచి. ఈ వాటర్ పోయిందాకా మంచిగా బాయిల్ చేసుకోవాలి. బాగా ఉడకబెట్టుకోవాలండి, వాటర్ అనేది అసలు ఉండకూడదు. ఈ విధంగా అయితే మనకి ఉడకబెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ప్యాన్లో మనకి ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. బాగా డీప్ ఫ్రైలా చేసుకోవాలండి పీసెస్ని. ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా మనం ఉడకబెట్టుకున్న ముక్కల్ని ఆయిల్లో వేయాలండి. చక్కగా ఫ్రై అవ్వాలి ముక్కలన్నీ కూడా. ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిందాక ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి పచ్చి స్మెల్ పోయిందాక బాగా వేయించుకోవాలి. ఈ విధంగా చక్కగా కలుపుకోవాలండి ముక్కలకు పట్టేటట్టుగా. ముక్క అనేది ఎంత వేగితే అంత మంచిదండి, టేస్టీగా ఉంటుంది. మనకి ఎక్కువ నెలలు కూడా నిలువ ఉంటుంది. చక్కగా మొత్తం వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ కారం తీసుకుంటున్నానండి. మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు అండి, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. చికెన్ పచ్చడి నిలువ ఉండాలి కాబట్టి ఈ విధంగా అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి మసాలా పౌడరు. ధనియాలు, దాల్చిన చెక్క, లవంగం ఇవన్నీ కూడా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలి. చక్కగా అన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఆల్మోస్ట్ మనకి చికెన్ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి చికెన్ పచ్చడి కొంచెం చల్లారిన దాకా ఉంచుకొని లెమన్ అండి, నిమ్మరసం అనేది ఖచ్చితంగా పిండుకోవాలి. ఈ విధంగా మనకి ఒక 3 కానీ 4 kg చికెన్ తీసుకుంటే 3 నిమ్మకాయలు కానీ 4 నిమ్మకాయలు కానీ పిండుకోవాలి. ఫైనల్గా అయితే ఈ విధంగా మనకి చికెన్ పచ్చడి అనేది టేస్టీగా రెడీ అయిపోద్దండి.